భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ మహనీయుడి యొక్క విశిష్టత అందరికీ తెలుసు. ఆయన జీవితం, అదే విధంగా ఆయన రాసిన రామాయణం భారతీయుల జీవనాడి, భారతీయుల పవిత్ర గ్రంథం రామాయణం. ఆ మహనీయుడి వంశంలో పుట్టిన రాయలసీమలో వాల్మీకి సోదరులందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో ఉద్యమాలు చేశారు. కాలువ శ్రీనివాసరావు గారు కానీ, అంబికా లక్ష్మీనారాయణ గారు కానీ వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని. కాలువ శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం సరిహద్దుల్లో ఉన్న ఎస్టీ యొక్క జీవన విధానం అధ్యయనం చేయడానికి కమిటీ నియమించి అన్న మంత్రిగా ఉన్నప్పుడు అధ్యయనం చేసిన తర్వాత కేంద్రానికి పంపడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంది అనే విధంగా వాల్మీకుల యొక్క ఎస్టీ పునరుద్ధరణ పరిస్థితి అక్కడే ఆగింది. అసెంబ్లీలో గౌరవ కాలువ శ్రీనివాసరావు గారు దాదాపు 3 సార్లు ప్రస్తావించడం జరిగింది. నేను మాట్లాడడం జరిగింది. పుట్టపర్తి శాసనసభ్యులు సింధురారెడ్డి గారు, అదేవిధంగా రాప్తారు శాసనసభ్యురాలు సునీత గారు చాలా మంది మాట్లాడారు.